గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రోజ్ లో ఉన్న యూనిట్ 7 లో ఉన్న ప్రోజ్ లెసన్ మేడం రైట్స్ ద బస్. ఓకేనా, రిటన్ బై వల్లికనన్. సో ఈ యొక్క లెసన్ ఏంటి అంటే, ఒక పాప ఉంటది. ఆ పాప పేరు వల్లి అనమాట. తనకి బస్ రైడింగ్ ఒకరోజు ఆడుకున్నప్పుడు బస్సుని చూస్తుంది. ఆడుకున్నప్పుడు ఆ బస్సుని చూడడం వల్ల తనకు కూడా బస్సు ఎక్కాలన్న కోరిక కలుగుతుంది. సో అది ఆ విధంగా బస్ జర్నీ చేస్తుంది. సో అది మెయిన్ కాంటెంట్ ఈ యొక్క లెసన్ కి. ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్తే మొత్తం మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనండి. ఓకే, ఇంత టూ క్యారెక్టర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, వల్లి చిన్న పాప అండ్ బస్ కండక్టర్. ఈ 2 క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి కథ అంతరికి ఇన్వాల్వ్ అవుతాయి. సో ఫస్ట్, మేడం రైడ్స్ ద బస్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇది ఒక ఆసక్తికరమైన కథ. ఇది ఒక ఆసక్తికరమైన కథ. మేడం అంటే ఎవరో కాదు, ఒక చిన్న పాప. సో ఆ పాపే మేడం కింద ఇక్కడ కన్వే చేసింది. ఎందుకు అయిందంటే కథలోకి వెళ్తే మనకు తెలుస్తుంది. ఇట్ ఈస్ నెరేటెడ్ బై వల్లి. ఈ కథని ఎవరు వివరిస్తున్నారు? వల్లి వివరిస్తుంది. సో ఈ కథని ఎవరు చెప్తున్నారు? వల్లి చెప్తుంది. షీ వాజ్ జస్ట్ 8. ఈమె జస్ట్ నెరేట్ అంటే వివరించడం, చెప్పడం. షీ వాజ్ జస్ట్ 8. ఆమెకి జస్ట్ 8 years మాత్రమే. షీ వాజ్ ఫన్ లవింగ్. ఆమెకి సరదా అంటే చాలా ఇష్టం. ఈమెకి సరదా అంటే కూడా చాలా ఇష్టం. పాస్ట్ టైం వాజ్ వాచింగ్ ది స్ట్రీట్ ఫ్రమ్ ద ఫ్రంట్ డోర్ వే. రిలాక్సేషన్ టైం. పాస్ట్ టైం అంటే రిలాక్సేషన్ టైంలో ఆమె అలా స్ట్రీట్స్ కాసి చూస్తూ ఉంటది, స్ట్రీట్స్ కాసి గమనిస్తూ ఉంటది. ఫ్రమ్ ద ఫ్రంట్ డోర్ వే, ఇంటి ముందు ఎంట్రన్స్ టు ఏ రూమ్. డోర్ వే అంటే ఏంటి? ఎంట్రన్స్ టు ఏ రూమ్. సో అక్కడ నుంచి ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటారు స్ట్రీట్ కాసి. సో ఎందుకంటే తన వయసు వాళ్ళు ఎవరు ఉండరు తనతో ఆడుకోవడానికి. అందుకని ఇంటి డోర్ వే అంటే ఫ్రంట్ డోర్, ఎంట్రన్స్ ఆఫ్ ది డోర్, అక్కడ నుంచి అందరిని చూస్తూ ఉంటారు స్ట్రీట్ కాసి. అండ్ ది మోస్ట్ ఫ్యాసినేటింగ్ సీన్ వాజ్ ది బస్ విత్ ది సెట్ ఆఫ్ ప్యాసింజర్. ఆమె అలా చూస్తూ, ఆమె ఇంటి గుమ్మం నుంచి ఎంట్రన్స్ నుంచి అలా చూస్తుంటారు కదా, అందులో ఆసక్తికరమైన స్ట్రాంగ్ దేనికి అట్రాక్ట్ అయిందంటే, ఫ్యాసినేటింగ్ అంటే బాగా స్ట్రాంగ్ అట్రాక్ట్ అవడం. ఏ దృశ్యం? స్క్రీన్ అని దృశ్యం. ఆమె కలగా స్ట్రాంగ్ గా దేనికి అట్రాక్ట్ అయిందంటే, ఒక ప్యాసింజర్స్ సెట్ ఆఫ్ ప్యాసింజర్స్ అంటే బస్సులో విహారయాత్రకు వెళ్తారు కదా జనాలు, షార్ట్ ట్రిప్, పిక్నిక్ వెళ్తారు స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ అరుస్తారు బయట. అలా బస్సులో ప్యాసింజర్స్ అరవడం, ప్యాసింజర్స్ ని చూసింది. అప్పుడు ఆ ఒక దృశ్యానికి ఈమె బాగా స్ట్రాంగ్ అట్రాక్ట్ అయిపోయింది అనమాట. హ్యాస్ షీ లుక్డ్ అట్ ది బస్ కమింగ్ అండ్ గోయింగ్. అస్తమాను గమనిస్తూ ఉంటుంది, ఒక లుక్ వేస్తూ ఉంటుంది, అస్తమాను చూస్తూ ఉంటుంది. ఆ బస్సు వస్తుంది, మళ్ళీ అదే బస్సు వెళ్తుంది. స్ట్రాంగ్ డిజైర్ టు రైడ్ ది బస్. ఆమె బలమైన కోరిక ఆమెకి డెవలప్ అయింది. సో డెవలప్ అంటే ఏంటి? బాగా అభివృద్ధి అయింది. బలమైన కోరిక ఆమెకి మైండ్ లో వచ్చింది. ఏంటంటే నేను ఎలాగైనా బస్సు ఎక్కాలి, బస్ లో ప్రయాణం చేయాలి అని. సో అందుకని ఆమె షీ స్టార్టెడ్ గ్యాదరింగ్ అంటే ఏంటి? కూటమి, గుంపు అంటారు కదా, అలాగా ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసింది. బస్ ఒక ఇన్ఫర్మేషన్స్ అందరి దగ్గర ఇన్స్ అండ్ అవుట్స్ కంప్లీట్ డీటెయిల్స్ అంతా కలెక్ట్ చేసింది. అబౌట్ ది డిస్టెన్స్ ది బస్ ట్రావెల్డ్. ఎంత డిస్టెన్స్ అంటే ఏంటి? దూరం. ఎంత దూరం బస్సు ట్రావెల్ చేస్తుంది, ఆ బస్సు ఒక ధర ఎంత, బస్సు ఎక్కితే ధర ఎంత ఉంటుంది, బస్సు ఎంత దూరం ట్రావెల్ అవుతుంది, అండ్ ది టైమ్ ఇట్ టు గో టు ది టౌన్ అండ్ కమ్ బ్యాక్. అంటే ఇప్పుడు తన ఇల్లు ఉంటుంది కదా, తన ఇంటికి టౌన్ కి వెళ్ళాలి, మళ్ళీ అదే టౌన్ నుంచి మళ్ళీ తను ఇంటికి వచ్చేయాలి. అంటే ఈ టౌన్ కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, మళ్ళీ ఆ టౌన్ నుంచి మళ్ళీ ఇంటికి రావడానికి ఎంత టైం పడుతుంది. ఇక్కడ నుంచి పట్నం, టౌన్ అంటే ఏంటి? అర్బన్ ఏరియా, పట్నం. ఇదే టౌన్ మళ్ళీ వెళ్ళడానికి ధర ఎంత పడుతుంది, అమౌంట్ ఎంత పడుతుంది, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి అమౌంట్ ఎంత పడుతుంది, అలా ప్రతిదీ కనుక్కుంటది. అప్పుడు కనుక్కున్న తర్వాత వాళ్ళు చెప్తారు, నువ్వు ఇక్కడ నుంచి పట్టణానికి వెళ్ళడానికి నీకు ఒక 45 minutes పడుతుంది, 45 నిమిషాలు పడుతుంది, దానికి కొంచెం ఎంత ధర పడుతుంది, ఒక 30 rupees ఎంతో పడుతుంది అని చెప్తారు. కనుక్కున్న ఇన్ఫర్మేషన్ కొంతమంది చెప్తారు, అందరూ అడుగుతారో వాళ్ళు చెప్తారు. అప్పుడు నేను ఏం చేస్తుందంటే, అంత డబ్బులు పడతాయని చెప్పి డబ్బులు దాయడం మొదలు పెడుతుంది. షీ స్టార్టెడ్ సేవింగ్ కాయిన్స్. షీ రెసిస్టెడ్ ఆల్ టెంప్టెడ్ టు బై టాయ్స్ ఆర్ ఫుడ్ ఐటమ్స్. ఆమెకి టెంప్టేషన్ వస్తుంది. రెసిస్టెడ్ అంటే తిరస్కరించడం, టెంప్టేషన్ డిజైర్ టు డూ సంథింగ్ ఎస్పెషల్లీ రాంగ్ ఆర్ అన్వైజ్ అంటే టెంప్ట్ అయిపోవడం. చాలా రకాల టాయ్స్ అని కనిపిస్తాయి, ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తాయి, కొనుక్కొని తెల్లని టెంప్టేషన్ వస్తుంది, కానీ ఏమి పాపం కొనుక్కోదు. ఎందుకు కొనుక్కోదు అంటే ఆమెకి ఇప్పుడు కాయిన్స్ సేవ్ చేసుకోవాలి. ఆ కాయిన్స్ సేవ్ చేసుకుంటే మీరు బస్సు ఎక్కగలదు. అందుకని ఆ కాయిన్స్ అన్ని 30 coins సేవ్ చేసుకుంటది. అందుకని ఏమి కొనదు. షీ ప్లాన్ ది టైం టు 45 minutes జర్నీ అమ్మా. 45 minutes అంటే ఇప్పుడు 45 minutes. మళ్ళీ ఇటు నుంచి వెళ్ళడానికి పట్టణానికి, టౌన్ కి 45 minutes. మళ్ళీ టౌన్ నుంచి మళ్ళీ ఇక్కడ రావడానికి 45 minutes. ఎంత పడుతుంది?
అలాగ మనకి టైం అనేది ఒక 2 hours దగ్గర పడుతుంది అనమాట. అంత టైం అనేది పడుతుంది. సో అలాగ టైం కూడా కరెక్ట్ ప్లాన్ చేసుకుంది. అప్పుడు ఏమని ప్లాన్ చేసుకుందంటే ప్రతి మధ్యాహ్నం వాళ్ళ మదర్ డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతారు అనమాట. ఆఫ్టర్నూన్ టైంలో 1 ఆ టైంకి వెళ్ళిపోతారు. మళ్ళీ 3 వరకు లెగరు. 3 కంటే ఎక్కువ టైం కూడా అవ్వచ్చు లెగరు. ఇక్కడ 2 hours ఖాళీ ఉంటది. అందుకని ఈ ప్లాన్ లో వెళ్దామని ప్లాన్ చేసుకుంది. వాళ్ళ మదర్ తెలియకుండా వెళ్దామని ప్లాన్ చేసుకుంటది. అప్పుడు ఏం చేస్తుందంటే ఒక రోజు వాళ్ళ ఆ టైం ఆమె నిద్రపోయే సమయం ఈమెకి కరెక్ట్ షూట్ అంటే కరెక్ట్ గా సరిపోద్ది. సో తగిన సమయంగా భావిస్తుంది. అప్పుడు వన్ ది ఫైన్ డే షీ వెంట బస్ స్టాప్. ఎలాగైతే బస్ స్టాప్ వెళ్తుంది. బస్ స్టాప్ వెళ్ళి ఏంటంటే 1 బయలుదేరుతుంది. 1 to 1:45. సో అక్కడ ఒక మళ్ళీ 15 minutes మళ్ళీ గ్యాప్ తీసుకున్న మళ్ళీ 2 to 2:45. మళ్ళీ 1కి వెళ్తే 1 to 1:40 పట్నంకి వెళ్ళిపోద్ది. అక్కడ 15 నిమిషాలు ఉన్నా మళ్ళీ అదే బస్ లో రిటర్న్ వచ్చేయడానికి 2 నుంచి 2:45 వాళ్ళ ఇంటికి 3 వచ్చి వాళ్ళ మదర్ కూడా లేచిపోద్ది. ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఈ విధంగా ఆమె ప్లాన్ అనేది ప్లాన్ అనేది చేసుకుంటది. సో దానికి డబ్బులు కావాల్సిన డబ్బులు కొంత అమౌంట్ ఇక్కడ ఎంత 30 coins, ఇక్కడ కూడా 30 coins, 60 coins తను కలెక్ట్ చేయాలి. సో మనీ ఆ మనీ తిను కలెక్ట్ చేస్తుంది. దానికి సరిపోయిన మనీ తిను కలెక్ట్ చేస్తుంది. సో అప్పుడు ఇంకా మొత్తం అంతా ప్లాన్ అంతా ఫిక్స్ అయిపోద్ది. కరెక్ట్ గా సెట్ అయిపోద్ది. నేను ఇంకా వెళ్ళడం మొదలు పెడుతుంది. సో వన్ డే షీ వెళ్తుంది బస్ స్టాప్ కి వెళ్తుంది. అక్కడ కండక్టర్ ఆఫర్ టు హెల్ప్ హర్ టు క్లైమ్ ఆన్ టు ది బస్సు చిన్నపిల్ల బస్సు ఎక్కలేకపోతుంది. కండక్టర్ హెల్ప్ ఆఫర్డ్ అంటే తెలుసు అడగకుండా హెల్ప్ చేయడం. అక్కడ అమ్మాయి అడగకుండా హెల్ప్ చేయడం ఆఫర్డ్ అంటారు. ఆఫరింగ్ హెల్ప్ అంటారు. మీకు ఐడెంటిటీ ఎక్స్ప్రెషన్స్ బాగా వస్తాయి. సో అక్కడ కండక్టర్ తినికి హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. సో తను ఎక్కలేకపోతే కండక్టర్ బస్సులోకి ఎక్కిస్తాడు. బట్ కండక్టర్ ఓన్లీ పాపం హెల్ప్ చేస్తే తర్వాత అదొక రెక్లెస్ గా నాకు మీరేం హెల్ప్ చేయవలసిన లేదు, నాకు ఇంకే అవసరం, నాకు ఏ హెల్ప్ ఇంకా అవసరం లేదు అని కొంచెం ఒక సర్కాస్టిక్ గా చెప్తుంది. షీ డిక్లేర్డ్ అంటే ఏంటి? ప్రకటించింది. ఆమె ఏమని ప్రకటించిందంటే రిపీటెడ్లీ అస్తమాను పదే ఏమని చెప్తుందంటే నేనేం చిన్నపిల్లని కాదు, నేనేమి చిన్నపిల్లనేం కాదు, చైల్డ్ అంటే చిన్నపిల్లని ఏం కాదని చెప్తుంది. ది కండక్టర్ వాజ్ జోవెల్ మ్యాన్. కండక్టర్ చాలా సంతోషకరమైన సరదా మనిషి. ఆమెకి ఎప్పుడైతే ఈ కండక్టర్ తో గీరగా ప్రవర్తించడం చూస్తుంది, కండక్టర్ ఏమని కమ్మగడతాడంటే ఈ అడ్రస్ ద్వారా మేడం, సరే మేడం రండి మేడం, మీకు ఏ హెల్ప్ అవసరం లేదు కదా మేడం, పర్లేదు మేడం, ఇంకా మీరు సరే మేడం మీకు హెల్ప్ అవసరం కదా మేడం, లోపల రండి మేడం, లోపలికి వచ్చి కూర్చొని మేడం అని అదొక హెటకారంగా జోవిల్ మనిషికి చిన్నపిల్లలు చూసి హెటకరిస్తూ ఉంటాడు కండక్టర్. మళ్ళీ స్టార్ట్ ఎంజాయ్ రైట్ క్లాపింగ్, చప్పట్లు కొట్టుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఆ బస్సు విండో సీట్ లో కూర్చొని మొత్తం అంతా చూస్తుంది. చాలా బాగా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తుంది ప్లెజెంట్ గా. షీ లుక్డ్ అవుట్, బయటికి చూస్తుంది. సో లుక్డ్ అవుట్ అంటే ఏంటి? బయటికి చూడడం. అండ్ డివోట్ ది సైట్స్ ఆఫ్ కెనాల్స్, రివర్స్ అండ్ వాస్ట్ ఎక్స్పెన్స్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్స్ అండ్ డిస్టెన్స్ మౌంటైన్స్. తనకి ఎలా కనిపిస్తున్నాయి అంటే దృశ్యాలు, సైట్స్ అండ్ దృశ్యాలు. డివోట్ అంటే అమాంతంగా మింగియడం, గబుక్కని తినేయడం. సో కెనాల్స్ ని తినేస్తున్నట్టుగా, అంటే క్యానల్స్ అంటే ఏంటి? కాలువలను తినేస్తున్నట్టుగా, రివర్స్ ని ఏవో తినేస్తున్నట్టుగా, ఇలాగా ఆ విధంగా కనిపిస్తున్నాయి. అంటే ఆ విధంగా తనకి కనిపిస్తున్నాయి. సో ఇంకా ఏం కనిపిస్తుంది? వ్యాస్ట్, చాలా ఎత్తుగా, చాలా వ్యాస్ట్ అంటే చాలా ఎక్కువగా ఎక్స్పెన్సివ్ గా ఉన్న గ్రీన్ ఫీల్డ్, పచ్చని పొలాలు నీట్ కనిపిస్తున్నాయి. అండ్ దూరం నుంచి డిస్టెంట్ అంటే చాలా దూరంగా ఉన్న పర్వతాలు కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా నీట్ గా కనిపిస్తున్నాయి. అంతా కూడా చాలా ఆనందంగా, చాలా ఎంజాయ్ చేస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. షీ బోల్డ్లీ టోల్డ్ ది ఎల్డర్లీ ప్యాసింజర్స్ దట్ షీ నీడెడ్ నైదర్ ది అడ్వైస్ నార్ హెల్ప్. ఆమె ధైర్యంగా చెప్తుంది ఎల్డర్లీ ప్యాసింజర్స్ కి, ఆమె కంటే అంటే వయసు మాలిన వాళ్ళందరూ అడ్వైస్లు ఇస్తుంటే వాళ్ళందరికీ ధైర్యంగా చెప్తుంది మీరేం నాకు అడ్వైస్ ఇవ్వవసరం లేదు, నాకు ఏమి హెల్ప్ మీరు చేయవలసిన లేదు, అదిలా చెప్తుంది. అప్పుడు కండక్టర్ అంతా చూసి అలా అస్తమాను వల్లిని కావాలని ఏదో ఒకటి మేడం అని ఇదని అదని అలా కామెంట్ కమ్మగడుతూనే ఉంటాడు కండక్టర్ వల్లిని, చిన్నపిల్లని చూసి. షీ హార్ట్లీ లాఫ్డ్ యాజ్ షీ షా ఎ యంగ్ కౌ గెలాపింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది రోడ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బస్. తను చాలా మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ చూస్తుంది. అక్కడ ఒక వయసులో ఉన్న ఆవు గెలాపింగ్ అంటే ఏంటి? రన్ అంటే పరిగెట్టడం, కంట్రోల్ తో పరిగెట్టడం. ఎక్కడ పరిగెడుతుంది? రోడ్డు మధ్యలో పరిగెడుతుందంట. రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బస్ అంటే బస్సు ముందు రోడ్డు మధ్యలో పరిగెడుతుందంట. అది చూస్తుందంట, చాలా ఎంజాయ్ ఉందంట అది చూస్తుంటే దానికి. షీ వాచ్డ్ విత్ ఆల్ ఎ మూవింగ్ ట్రైన్. సో షీ వాచ్డ్, ఇంకా దూరంగా ఉన్న అంటే చాలా దూరంగా ఉన్న ఒక కదిలే ట్రైన్ కూడా చూస్తుంది. సో అట్ ది టౌన్, వెంటనే టౌన్ దగ్గరికి రీచ్ అయింది. షీ షా షాప్స్ ఫుల్ ఆఫ్ గూడ్స్ అంటే వస్తువులతో నిన్న షాప్స్ ఉంటాయి కదా టౌన్ లో కదా, అవన్నీ దొరుకుతాయి. అక్కడ మనుషుల్ని, అక్కడ పీపుల్ ని, థింగ్స్, ఫుల్ ఆఫ్ థింగ్స్, కొత్త షాప్స్ అవన్నీ చూస్తుంది. షీ డిడెంట్ గెట్ ఆఫ్ ది బస్ లో నుంచి ఆమె ఇంకా కిందకి దిగలేదు. ఆమెకి ఇంకా కింద, ఎందుకంటే బస్సు ఎక్కింది 45 minutes, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి కదా
అది డబ్బులు లేవు, మళ్ళీ దిగితే మళ్ళీ ఎక్కడ దారి తప్పిపోతానని భయం తనకి. అందుకే వేరే బస్సు ఎక్కకుండా అదే బస్సు మీద రిటర్న్ అయిపోదామని ఆ బస్సు ఎక్కకుండా అలా ఉండిపోద్ది. అప్పుడు షీ పొలైట్లీ రిజెక్టెడ్ ది కండక్టర్స్ ఆఫర్ టు బై హర్ డ్రింక్. కండక్టర్ చెప్తాడు, అమ్మ దిగమ్మా, ఉండంటే నేను దిగను, అదే డబ్బులు లేవు, నేను మళ్ళీ ఇదే బస్సులో మళ్ళీ నేను ఎక్కడ ఏ ప్లేస్కి అయితే వచ్చానో ఆ ప్లేస్కి వెళ్ళిపోయి మళ్ళీ మా మదర్ లెగిసిపోతారు, వెంటనే వెళ్ళిపోవాలని ఆ కండక్టర్ చెప్తుంది. కండక్టర్ నుంచి అమ్మో నువ్వు ఎంత చిన్నపిల్ల, నీకు ఇన్ని ఎలా తెలుసు అని చెప్తాడు. అప్పుడు కండక్టర్ అంటాడు, పర్లేదులే, అప్పుడు 10 నిమిషాలు బస్సు అవుతుంది, 10 నిమిషాలు కిందకి ఏదైనా డ్రింక్ తాగు అంటే నా దగ్గర ఏ డబ్బులు లేవు, నేను తాగను అని చెప్తుంది. సరే నేను తెస్తాను డ్రింక్ అంటే నాకేం వద్దు, నాకు ఏ డ్రింక్ వద్దు, నేను వెంటనే వెళ్ళిపోతాను, నేను నన్ను ఏమనదు. సరే మర్యాద పూర్వకంగా కండక్టర్ దుబాయ్ డ్రింక్ ఇస్తాంటే వద్దని చెప్పేస్తుంది. షీ రిటర్న్ హోమ్. ఫైనల్ గా రిటర్న్ హోమ్, ఇంటికి వెళ్ళి అదే బస్సులో ఇంటికి వెళ్ళిపోద్ది. ఆ టైంకి కరెక్ట్ గా 3 లోపు వెళ్ళిపోద్ది, 2:45 కి వెళ్ళిపోద్ది. షీ వాజ్ వెరీ సాడ్. ఆమె చాలా బాధగా ఉంటది, ఎందుకంటే టు సీ ది యంగ్ కౌ లీడ్ లైయింగ్ డెడ్ ఆన్ ది రోడ్. అక్కడ ఫస్ట్ లో వెళ్తున్నప్పుడు ఒక కవ్వుని చూస్తుంది కదా, ఆ కవ్వు వచ్చి గలాపింగ్ పరిగెట్టుకుంటూ రోడ్డు మధ్యలో బస్సు ముందు వెళ్తది. అదే కవ్వు వీళ్ళు రిటర్న్ వెళ్తున్నప్పుడు రోడ్డు మీద పడిపోయి చనిపోయి ఉంటది. అక్కడ తనకి అది చాలా బాధాకరంగా ఉంటది. వెళ్తున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుందో. మన ఒక బుద్ధుడు, గౌతమ బుద్ధుడు, సిద్ధార్థ గౌతమ 23 years రాయల్ లైఫ్ అనిపిస్తాడు. ఎప్పుడైతే ఆ ఒక అనారోగ్యంతో మనిషిని, ముసలివాడిని, అంత్యక్రియలను అవన్నీ చూస్తే ఎలా అతని మైండ్ డైవర్ట్ అయిపోద్దో, ఎలా డైవర్ట్ అయిపోద్దో ఈమె మైండ్ కూడా ఫస్ట్ ఆనందం ఉంటది. ఎప్పుడైతే కవ్వు చనిపోవడం చూసి ఈమె కూడా చాలా అలా బాధగా సాడ్ గా అయిపోద్ది అనమాట. షీ చీర్లీ సేడ్ అండ్ గుడ్ బై టు ది కండక్టర్. సో ఫైనల్ ఇంటికి వెళ్ళిన తర్వాత చీర్లని చాలా ఆనందంగా, చాలా ఉల్లాసంగా కండక్టర్ గుడ్ బై చెప్తుంది. సో ఎప్పుడైనా మా బస్సు ఎక్కి వచ్చి అని చెప్పి ఆ కండక్టర్ కూడా చెప్తాడు. హ్యాస్ రీచ్డ్ హోమ్. ఇంటికి వెళ్ళిన తర్వాత షీ వాజ్ హ్యాపీ, చాలా ఆనందం ఉంటది. దట్ హర్ మదర్ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ హర్ గోయింగ్ అవుట్. వాళ్ళ మదర్ కి అసలు కనీసం తెలియదు తను బయటకు వెళ్తున్నట్టు. సో వాళ్ళ మదరు ఇంటికి వెళ్ళేటప్పటికి లెగిసిపోతారు, అందరిని ఎంక్వైరీ చేస్తారు, సీన్ రివర్స్ అవుతుంది. కానీ వాళ్ళ మదర్ కి చిన్న పూస కూడా అనుమానం రాదు. తను ఇలా బయటికి వెళ్ళండి, బస్ జర్నీ చేస్తాను, చిన్న పూస కూడా అనుమానం అనేది రాదు. గోయింగ్ అవుట్ అంటే బయటికి వెళ్ళాం, బయలుదేరడం అనమాట. ఇది లెసన్ అమ్మా, ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి. సో మేడం రైస్ ద బస్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఆసక్తికరమైన కథ. ఇది ఏంటంటే వల్లి చెప్తుంది, ఆమెకి జస్ట్ 8 సంవత్సరాలు, ఆమెకి సరదా అంటే ఇష్టం. ఆమె ఎప్పుడు కూడా ఇంటి డోర్, ఎంట్రన్స్ డోర్ నుంచి స్ట్రీట్స్ ని, మనుషుల్ని అందరూ చూస్తూ టైం పాస్ చేస్తూ ఉంటది. అలా చూస్తున్నప్పుడు ఆమె ఒక సీన్ కి బాగా స్ట్రాంగ్ అట్రాక్ట్ అయిపోద్ది. ఎందుకంటే ఒక బస్సులో మనుషులు, ప్యాసింజర్స్ అందరూ విహారయాత్రకు వెళ్తారు. విహారయాత్రకు వెళ్ళినప్పుడు అరుస్తారు, గోల చేస్తారు, పాటలు పాడుంటే అవన్నీ చూస్తది. అది చూసి అట్రాక్ట్ అయిపోద్ది, స్ట్రాంగ్ గా ఫ్యాసినేట్ అయిపోద్ది. అప్పుడు ఆమె షీ లుక్డ్ అట్ ది, అప్పుడు బస్సు రావడం, అదే మళ్ళీ బస్సు వెళ్ళడం అవంతా గమనిస్తూ ఉంటది. అప్పుడు ఆమెకు ఒక బలమైన కోరిక ఏర్పడుతుంది తన మైండ్ లో. ఏంటంటే తనకు కూడా బస్సు ఎక్కాలని తన మైండ్ లో కోరిక ఏర్పడుతుంది, బస్సులో ప్రయాణం చేయాలని. అందుకు ప్రయాణం చేయడానికి ఆమె ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కుంటది. టౌన్ కి వెళ్ళడానికి, మళ్ళీ అదే టౌన్ కి ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది, దానికి ఎంత డబ్బులు పడుతుంది, అదంతా కనుక్కొని ఎంత డబ్బులు పడతాయో దానికి తగినంత డబ్బులు తిను కాయిన్స్ రూపంలో సేవ్ చేస్తుంది. 30 కాయిన్స్ ప్రతి 1 ట్రిప్ కి. అలా 30 కాయిన్స్ ఇటు అటు 60 కాయిన్స్ సేవ్ చేసుకుంటది. సో తర్వాత ఆ 60 కాయిన్స్ సేవ్ చేయడానికి తను ఇష్టమైన టాయ్స్ కొనుక్కోదు, ఫుడ్ ఐటమ్స్ తిందు, ఏమి తిందు, అవన్నీ తినకుండా దాచుకుంటది. సో టెంప్టేస్ట్ ఉంటే తినాలని, కానీ ఏమి తిందు. సో ఎలాగైతేనే ప్లాన్ టైం కూడా కనుక్కుంటది, బస్ ఎక్కుతుంది. సో ఆమెకి అక్కడ ఏమవుద్దంటే వాళ్ళ మదర్ ఎప్పుడు కూడా 1 to 3 వరకు పడుకుంటారు. ఈమెమొచ్చి 1 to 145 వరకు వెళ్ళి మళ్ళీ 50 minutes అక్కడ ఉన్నా మళ్ళీ 2 to 2:45 వచ్చేయచ్చు. అంటే ఇంకా 50 minutes లోపు వచ్చేయచ్చు. ఈ విధంగా టైం ప్లాన్ చేసుకొని ఎక్కపద్దు బస్సు ఎక్కిపోయిన తర్వాత టైం షూటెడ్ హెర్. ఒక 5 day బస్ స్టాప్ కి వెళ్తాది. అక్కడ కండక్టర్ బస్ ఎక్కలేకపోతే కండక్టర్ హెల్ప్ చేస్తాడు. కండక్టర్ నుంచి నువ్వు హెల్ప్ చేయలేదు, చిన్నపిల్లలు కాదు, పదే సార్లు చెప్తుంది. వెంటనే కండక్టర్ చాలా సరదా మనిషి. ఈయన యొక్క బిహేవింగ్ చూసి, సరే మేడం రండి మేడం, లోపల రండి మేడం, కూర్చోండి మేడం, మీరు పెద్ద ఇది కదా, కూర్చొని మేడం, చాలా ఎటకారంగా మాట్లాడతాడు. వల్లి కూడా కొంచెం నవ్వుతుంది అతని మాటలకి. ఈయన కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. అక్కడ చప్పట్లు కొట్టుకుంటూ నవ్వుకుంటూ బయట దృశ్యాలన్నీ చూస్తుంది. సైడ్స్ ఆఫ్ కెనాల్ అంటే కాలువలు, నదులు, పచ్చని పొలాలు, దూరంగా ఉన్న మౌంటైన్స్ అవన్నీ చూస్తుంది. అక్కడ దృశ్యాలు ఎలా కనిపిస్తాయంటే ఆ కెనాల్స్ ని, రివర్స్ ని ఎవరో తినేస్తున్నట్టుగా, ఈ బస్ ఏమొచ్చి తినేస్తున్నట్టుగా ఆ విధంగా కనిపిస్తూ ఉంటది తనకి. సో తను ధైర్యంగా చెప్తుంది తనకంటే పెద్ద ప్యాసింజర్స్ కి, నాకు అందరూ అడ్వైస్ ఇస్తూ ఉంటారు, సో నాకు అడ్వైస్ ఇవ్వద్దు, హెల్ప్ చేయొద్దని చెప్తూ ఉంటది. తను మనస్ఫూర్తిగా నవ్వుతుంది, చాలా ఆనందంగా మనసు నుంచి నవ్వుతుంది. ఎందుకంటే తనకు అంత ఆనందం. ఒక యంగ్ కౌ పరిగెట్టుకుంటూ రోడ్డు మధ్యలో వెళ్తుంది, తన బస్సు ముందు ఉంటది. అది చూసి చాలా ఆనందంగా
హ్యాపీగా అనిపిస్తుంది తనకి. ఇంకేం చూస్తుంది అంటే దూరం ఉన్న వెళ్తున్న ట్రైన్స్ చూస్తుంది. అలా ఫైనల్ గా టౌన్ కి వెళ్తది. అక్కడ షాప్స్ చూస్తుంది, ఫుల్ ఆఫ్ గూడ్స్, అక్కడ వస్తువులు ఉంటాయి కదా, రకరకాల అవన్నీ అమ్ముతారు కదా, అవన్నీ చూస్తే అక్కడ మనుషులు చూస్తుంది. అవన్నీ చూసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటది. బస్సు మాత్రం దిగదు, ఎందుకంటే మళ్ళీ అదే బస్సు తిని ఇంటికి వెళ్ళిపోవాలి. సో అందుకని బస్సు దిగదు. మళ్ళీ కండక్టర్ ఏమొచ్చి చెప్తాడు, సో ఎక్కడికైనా 10 టైం ఉందమ్మా, మళ్ళీ బస్సు వెళ్ళడానికి బయటికి వెళ్ళి తినమ్మంటే నేను వెళ్ళను, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇక్కడే ఉంటాను, మళ్ళీ ఇదే బస్సులో వెళ్ళిపోవాలి, మళ్ళీ మా మమ్మీ కంగారు పడతారంటే ఏం పర్లేదురే నేను డబ్బులు ఇస్తాను వెళ్ళి కొనుక్కొని తిను అంటే నాకేం అవసరం లేదు అని పొలైట్ గానే చెప్తుంది. సో అంటే చాలా సాడ్ గా ఉంటది, ఎందుకంటే ఫస్ట్ లో ఒక యంగ్ కవ్వుని చూస్తారు కదా, రోడ్డు మధ్యలో వెళ్తది. ఆ కవ్వు రెండోసారి బ్యాక్ వెళ్తున్నప్పుడు ఆ కవ్వు చనిపోయి పడి ఉంటది. సో అది ఆమెకి చాలా ఇబ్బందిగా ఉంటది, చాలా బాధగా ఉంటది. సో షీ చీర్లీ సే గుడ్ బై టు ది కండక్టర్. సో ఎలాగైతే టౌన్ కి వెళ్ళిపోతుంది, సరే ఎలాగైతే తన ప్లేస్ కి వెళ్ళిపోద్ది, తన కండక్టర్ కి గుడ్ బై చెప్తుంది. సో ఎలాగైనా వెళ్ళిపోద్ది, తన ఇంటికి వెళ్ళిపోద్ది. సో ఇంటికి వెళ్ళగానే చాలా హ్యాపీగా ఉంటది, ఎందుకంటే వాళ్ళ మదర్ తన కోసం వెతుకుతారు, అందరితో మాట్లాడతారు, కానీ తిని ఇలా ఆడుకుందాం అనుకుంటారు తప్ప ఇంకేం అనుకోరు. తను చాలా హ్యాపీగా అవుతుంది. వాళ్ళ మదర్ చిన్న పిసర్ కూడా డౌట్ తను బయటకు వెళ్తున్నట్టుగా. ఇదమ్మా లెసన్. ఈ లెసన్ లో మెయిన్ థీమ్ ఏంటంటే, సో ఏజ్ ఈస్ ఏ జస్ట్ ఫర్ ఎ నంబర్ గెటింగ్ అలాంగ్ విత్ న్యూ అడ్వెంచర్స్, ఏ క్యూరియస్ నేచర్ ఆఫ్ ది చిల్డ్రన్. ఇది స్టోరీ ఏం చెప్తుందంటే, చిల్డ్రన్ ఫ్యాసినేట్లీ బై న్యూ థింగ్స్, అంటే చాలా స్ట్రాంగ్ అట్రాక్ట్ అయిపోతారు కొత్త కొత్త విషయాలకి. సో ఈ లెసన్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మేడం రైస్ ది బస్ 10th క్లాస్ ప్లేలిస్ట్ నీట్ గా పెట్టాను, సో మీరు చెక్అవుట్ చేసుకోండి. థ్యాంక్ యూ.